ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టులకు వరద పోటు తగ్గింది. పోలవరం ప్రాజెక్టులో 48 గేట్లను ఎత్తి పూర్తిగా నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో దిగువన ఉన్న లంక గ్రామాలు పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. అయితే వర్షాలు తగ్గుముఖం పడడంతో మరోపక్క ప్రాజెక్టులు కూడా వరద నీరు అయితే తగ్గుముఖం పట్టింది. మనం ప్రస్తుతం వయ్యేరు వంతెన మీద ఉన్నాము. ప్రస్తుతం చూడొచ్చు, నిన్నటి వరకు అయితే పూర్తిగా మునిగిపోయిన వయ్యేరు వంతెనలో ఉన్న వాటర్ అంతా కూడా ఇప్పుడు కొద్దిగా క్రమేపీ తగ్గుతుంది. అయితే ప్రాజెక్టుకి జంగారెడ్డి కూడా ఎర్రకాల ప్రాజెక్టుకి నీరు తగ్గుముఖం పడడంతో ఈ కింద ఉన్న నల్లజర్ల తాడేపల్లిగూడెం మండలాల్లో ఉన్న పంట నీరు అంతా కూడా ఈ వయ్యేరు వంతెన ప్రవహిస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఇక్కడ నీటి ఉధృతి ఎక్కువగా ఉంది. మరోపక్క చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు కూడా వరద ఉధృతి తగ్గినప్పటికీ 48 గేట్లను ఎత్తి అధికారులు అయితే 11,06,000 క్యూసెక్కుల నీటిని అయితే కిందకి విడుదల చేస్తున్నారు. సో అదేవిధంగా ఈ కింద దిగు విడుదల చేస్తున్న కారణంగా అయితే లంక గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. వీరందరూ కూడా అంటే లంక గ్రామాలు పైనుంచి వస్తున్న వరద నీరు అంతా కూడా దిగువకు వదలడంతో సో ఈ లంక గ్రామాలు చుట్టుముట్టే అవకాశం అయితే ఉంది. అయితే ఎవరు కూడా బోటులో ప్రయాణించవద్దు, ఖచ్చితంగా ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటేనే బోటులో ప్రయాణించాలని చెప్పి అధికారులు అయితే తెలుపుతున్నారు. మరోపక్క వేలేరు కుక్కునూరుపాడు మండలాల్లో ప్రస్తుతం వరద ముప్పు తగ్గినప్పటికీ భద్రాచలం ప్రాజెక్టుకి ప్రస్తుతం 46 అడుగుల వరద నీరు అయితే హైట్ అయితే ఉంది. అయితే ప్రస్తుతం భద్రాచలానికి మళ్ళీ తిరిగి వరద ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో కూడా అధికారులు ఖచ్చితంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మళ్ళీ వరద ముప్పుకు గురే అవకాశం ఉందైతే అధికారులు చూస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో పవన్, HMTV, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి.